యాజ్ పర్ భగవద్గీత ఒక మంచి శ్లోకం చెప్తాను, వినండి. మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశ ప్రణశ్యతి. 2 శ్లోకాలు. ఓకే, మనిషి పతనం కావడానికి 7 మెట్లు అని చెప్తున్నది ఈ 2 శ్లోకాస్. మనిషి పతనం కావడానికి, జీవితం నాశనం కావడానికి 7 మెట్లు. ఓకే, సో ధ్యాయతో విషయాన్ పుంసః అంటే అనవసరమైనటువంటి ఆలోచన గురించి పదే పదే ఆలోచించడము. ధ్యాయతో విషయాన్ పుంసః నంబర్ 1. నంబర్ 2 ఏంది? సంగస్తేషుపజాయతే, దాంతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః. ఆ సాంగత్యంతో నీకు ఏం కలుగుతుంది అంటే కోరిక కలుగుతుంది. సంగాత్ సంజాయతే కామః, కామ అంటే కోరిక. అర్థమైందా? సో కోరిక నెరవేరితే యు ఆర్ ద హ్యాపీ. అక్కడ స్టోరీ అయిపోతుంది. కోరిక నెరవేరకపోతే ఇంకా 4 మెట్లు ఉన్నాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే అంటే కామము నెరవేరకపోతే నీకు క్రోధం వస్తుంది. 4వది అయిందా? క్రోధాత్ భవతి సమ్మోహః, క్రోధం తర్వాత మోహం వస్తుంది. సమ్మోహ స్మృతి విభ్రమః అంటే మోహం తర్వాత స్మృతి కోల్పోతాం, అంటే జ్ఞాపక శక్తి కోల్పోతాం. స్మృతి నాశ బుద్ధి నాశ అంటే స్మృతి కోల్పోతే నీ బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించిందంటే పశువుకి పక్షికి మనకు తేడా లేదు. అర్థమైందా? ఫస్ట్ స్టెప్ ఏంది? అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించడం, రైట్? అనవసరమైనటువంటి విషయాల గురించి అధికంగా ఆలోచిస్తే అది ఫస్ట్ స్టెప్. అప్పుడు ఆ విషయం పైన మనకు సాంగత్యము పొందాలని మనం ప్రయత్నం చేస్తాం. దాన్ని ముట్టుకోవాలని, దాన్ని కలిసి ఉండాలని, లేకుంటే దాన్ని అనుభవించాలని అంటే సెకండ్ స్టెప్. సాంగత్యం తర్వాత కామం కలుగుతుంది. కామం అంటే కోరిక, దాన్ని పొందాలనే కోరిక, బలమైనటువంటి దాన్ని పొందాలనే కోరిక. అది పొందితే ఓకే, హ్యాపీ, అక్కడితోటి మనకు స్టోరీ అయిపోతుంది. పొందకపోతే నెక్స్ట్ ఏమొస్తుంది అంటే క్రోధం వస్తుంది. 4th క్రోధం తర్వాత మోహం వస్తుంది. 5th తర్వాత 6th శృతి భ్రంశ అంటే మనకు జ్ఞాపక శక్తి కోల్పోతాం. శృతి భ్రంశ తర్వాత బుద్ధి నాశ, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే నువ్వు మనిషివి కాదు. 84 లక్షల జీవరాశులలో ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం బుద్ధిర్హితేషు అధికో విశేష బుద్ధిహీన పశుభి సమాన. 84 లక్షల జీవరాశులలో అన్ని జీవరాశులు అవి పడుకుంటాయి, మనం పడుకుంటాము. అవి ఫుడ్ తీసుకుంటాయి, మనం ఫుడ్ తీసుకుంటాం. అవి ఫైటింగ్ చేస్తాయి, మనం ఫైటింగ్ చేస్తాం. అవి పిల్లల కంటాయి, మనం పిల్లల కంటాం. ఒక్కటి తేడా ఉంది, ఏంటి చెప్పండి? మాట్లాడు. మేము కూడా మాట్లాడుకుంటాయి మేడం. సరే మేడం, మీరు అన్మ్యూట్ అవ్వండి. అవి కూడా మాట్లాడుకుంటాయి. మీరు గమనించరా? జంతువులు పక్షులు మాట్లాడుకుంటాయి, మాట్లాడుకుంటాయా? అక్కడ తేడా ఉంది ఏంటి? మనిషికి జంతువులకి దాదాపు అన్ని ఉంటాయి. ఒక్కటి తేడా ఉంటుంది. ఈర్ష్య ఉండదు సార్ వాటి కూడా ఈర్ష్య ఉంటుంది. అప్పుడు మస్తు ఈర్ష్య ఉంటుంది. మనకు ఉంటుంది. విచక్షణ జ్ఞానం సార్. వెరీ గుడ్. విచక్షణ జ్ఞానం, దాన్నే బుద్ధి అంటాం. అర్థమైందా? ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము అని తేల్చి చెప్పే పవర్ మనకి ఎక్కువ ఉంటది, వాటికి తక్కువ ఉంటది.
తక్కువ. వాటికి కూడా ఉంటది, మనంతా ఉండదు. మనం చలి పెడుతుంది, మంచిగా బెడ్షీట్ కప్పుకొని మంచిగా హాయిగా ఇంకా వీలైతే ఏసీలో హీటర్ ఉంటే వేసుకొని పడుకుంటాం. ఎందుకు? మనకు బుద్ధి ఉంది కాబట్టి మనం అంత సుఖంగా అంత లగ్జరీగా మనం స్లీపింగ్ చేస్తున్నాం. వాటికి బుద్ధి లేదు కాబట్టి అవి అంత లగ్జరీగా స్లీపింగ్ చేస్తలేవు. ఓకే, సో అది నశిస్తుంది 7వ మెట్లో. అది నశించిందంటే ఇక నీకు పక్షికి మనిషికి తేడా లేదు. అర్థమైందా? దీనికి ఒక మంచి స్టోరీ చెప్తా, క్లోజ్ చేస్తా. ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కి ఒక కప్పులు వెళ్తున్నారు. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ చాలా పెద్దది. సో భార్య భర్త ఒక అబ్బాయి. సో బైక్ మీద వెళ్తున్నారు. బైక్ మీద వెళ్ళేటప్పుడు తలకి కూర్చున్నది ఆవిడ, చేయి వేసుకొని మంచిగా ముచ్చటిస్తూ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అది మంత్ ఎండింగ్. సో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఎంటర్ కాగానే ఈ యజమాని టికెట్ తీసుకుని ఎంటర్ కాగానే ఆమెకు అటు రైట్ సైడ్ లో ఒక పెద్ద సారీ షాప్ కనపడింది. సారీ షాప్, రైట్. ఆయన దసరాకు ఆల్రెడీ ఈమెకు 1/2 డజన్ సారీస్ కొనిచ్చాడు. దసరాకు ఆల్రెడీ 1/2 డజన్ సారీస్ కొనిచ్చాడు. సో ఆమెకు ఆ రైట్ సైడ్ లో ఉన్న పెద్ద సారీ షాప్ పడిన తర్వాత చూసి అక్కడ ఉన్నటువంటి ఆ కలర్ఫుల్ ఆ రంగురంగుల సారీస్ చూసి ఆలోచిస్తున్నది. ఏం చేస్తున్నట్టు అనవసరమైనటువంటి ఆలోచిస్తున్నది. స్టెప్ స్టార్ట్ అయింది, రైట్. అప్పుడు ఏమండి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి సారీ చూద్దామని చెప్పి వాళ్ళ ఆయనతోటి అంటే, అవసరం లేదు, నీకు ఆల్రెడీ 1/2 డజను దసరాకే కొనిచ్చాను, అనవసరమైన దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. లేదండి, నేను కొననండి, అట్లా పోయి చూసేద్దామండి అని చెప్పి ఈమె డిమాండ్ చేస్తాను. అదే అయ్యే పని కాదు, అది అయ్యే పని కాదు కదా. అప్పుడు చేసేదేం లేక ఆయనతో పోయినరు షాప్ దగ్గరకి. ఎందుకంటే నేను కొననండి, చూసేద్దాం అని చెప్పి పోయింది. పోగానే అమ్మగారు ఏం చేసిందంటే ఆ సారీని ఇట్లా టచ్ చేసింది. టచ్ చేస్తే బాడీలో ప్రకంపనలు వచ్చినాయి. అంటే అంత స్మూత్ అన్నమాట, అంత స్మూత్ ఉంది. అంటే ముట్టుకుంటేనే బాడీలో ప్రకంపనలు వచ్చినాయి, కట్టుకుంటే ఎట్లున్నా అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తుంది మళ్ళీ. ఏమండి, ప్లీజ్ అండి, ఈ ఒక్కసారి నాకు కొనియాలి, రైట్. అంటే ధ్యాయతో విషయాంతం సహా అంటే ఎక్కువ ఆలోచించింది, దాన్ని తగులాలని ఈమెకు ఆలోచన కలిగింది. తగలడం అంటే ఏంది? సాంగత్యం. తగలడం అంటే సాంగత్యం. ఫస్ట్ ఆలోచించి దూరం నుంచి, సెకండ్ పోయి తగిలింది. తగిలితే బాడీలో వైబ్రేషన్స్ వచ్చినాయి, అది కట్టుకుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి వైబ్రేషన్స్. తర్వాత ఏమైంది? కామం కలిగింది. కామం అంటే ఏంది? ఈసారి నాకు కొనాలి, కొనాలి, అంతేగా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అప్పుడు ఆయన, ఇది మంత్ ఎండింగ్, ఐఎమ్ ది ఎంప్లాయీ, దసరా సెలవులకే నేను ఆల్రెడీ మీకు కొనిచ్చాను, సో మనీ లేదు అని చెప్పి డిస్కస్ చేసుకుంటా ఉంటే అప్పుడు యజమాని అడుగుతాడు, ఎంత అండి సారీ అంటే 15,000 అండి, డిస్కౌంట్ లో మీకు 10,000 వస్తుందని చెప్తే, ఏదైనా అమౌంట్ లేదు. వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ నడుస్తుంది. నడిచి ఆయన దగ్గర కొనే పొజిషన్ లేదు. ఓకేనా? అప్పుడు కొనిస్తే ఏమవుతుండే? స్టోరీ లేదు. కొనిస్తే స్టోరీ లేదు, అయిపోతుంది. హ్యాపీగా లోపలికి చూసి ఏదో రెస్టారెంట్ లో ఏదో తినేసి అక్కడ తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చేటోళ్ళు. సో కొనియలేదు కాబట్టి అమ్మగారికి ఏమొచ్చింది? 4th స్టెప్, క్రోధం వచ్చింది. కోపం వచ్చేసి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లేదు, ఏమీ లేదు, విత్ ఇన్ 2 minutes లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే బాగుండదు, రిటర్న్ వచ్చేసింది. అర్థమైందా? సో
క్రోధం వచ్చింది కాబట్టి ఇక ఆయన ఎట్లాగూ ఈమె కోపంలో ఉంది, క్రోధంలో ఉంది అని చెప్పి మళ్ళీ డిస్కషన్ లేకుండా చలో వెళ్దామని చెప్పి రిటర్న్ అయింది. తీసుకొచ్చి రైట్. అప్పుడు బండి మీద వచ్చేటప్పుడు కలిసి కూర్చున్నది, మీద చేసింది, పోయేటప్పుడు 1/2 మీటర్ గ్యాప్. గ్యాప్. అండర్స్టాండ్? సో పోతూ పోతూ ఉంటే పాపం ఆయన అమాయకుడు ఉన్నట్టు, కొంచెం మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి అమాయకుడు ఉన్నట్టున్నాయి. ఏమి హెడేక్ గా ఉంది, డిస్కషన్ ఎక్కువైంది, ఇక్కడ స్ట్రాంగ్ కాఫీ తాగుదామంటే బండిని ఒక్కసారి ఇట్లా కుదిపింది అయితే 3 పల్టీలు కొట్టేది బండి. కాఫీ లేదు, గీఫీ లేదు. ఆ? అంటే ఏంది? క్రోధం నుంచి క్రోధం పెరుగుతా ఉంది. సో కోపం పెరుగుతుంది. పెరిగిన తర్వాత బండిని కుదిపి కాఫీ లేదు ఏం లేదని చెప్పి ఒక్కసారి ఇట్లా నెట్టేసింది కూర్చొని. నెట్టేస్తే బండి కొంచెం అయితే స్లిప్ అయి పడేది. ఆయన బాగా స్ట్రాంగ్ గా పట్టుకొని మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న తర్వాత ఇంకా దాని గురించి క్రోధంలో ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంది? మోహం అంటే అతి దారుణమైనటువంటి క్రోధం అన్నమాట. మోహం అంటే ఏంది? అతి దారుణమైనటువంటి క్రోధం, అంటే తీవ్రంగా ఉన్నటువంటి క్రోధం. అండర్స్టాండ్? సో బండి దిగింది, ఈ చెప్పు ఇటు సిరింది, ఆ చెప్పు అటు సిరింది, తాళం తీసింది, తాళాన్ని ఇటు సిరింది, సెల్ ఫోన్ అటు సిరింది. అప్పుడు వాళ్ళ బుజ్జిగాడు ఏమన్నా అంటే ఏ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఏడుస్తాడు. వాడిని అందుకొని 4 గుద్దింది. దాన్ని ఏమంటాం? ఇరిటేషన్ సార్, ఇరిటేషన్ వచ్చింది. మోహమే ఎక్కువైపోయింది సార్. క్రోధం ఎక్కువైందంటే మోహం. ఫస్ట్ డిస్కషన్ కోపంగా మాట్లాడతాం కదా, తర్వాత ఏంది? ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫైటింగ్ అంటే ఏంది? మోహం. అర్థమైంది? సో పిల్లగాన్ని కొట్టిన తర్వాత ఆయన సమయం పాటించి అప్పటితో అయిన తర్వాత ఆమె ఇంకా సారీ గురించి ఆలోచించడమే, ఇంకా జరిగినటువంటి ఘర్షణ గురించి ఆలోచించడమే. అప్పుడు సెల్ ఫోన్ ఎక్కడ పెట్టిందో దొరుకుతలేదు, అటు తాళం ఎక్కడ ఇసిరేసిందో దొరుకుతలేదు. అంటే ఆమె వృత్తిని కోల్పోయింది. ఏది గుర్తుంటలేదు, ఏది సక్రమంగా మాట్లాడతలేదు, వృత్తిని కోల్పోయింది. వృత్తిని కోల్పోతే మనిషి లాగా ఉంటాడా? ఉంటాడు కదా. వృత్తిని కోల్పోతే మనిషి లాగా ఉంటాడా? బుద్ధి కోల్పోయినట్టుగా లెక్క. అంటే జీవితం నాశనమైన. దీని అంతరార్థం ఏంటంటే మన జీవితంలో సుందరమైనటువంటి మంచి బృందావనం లాంటి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లాంటి ఆ ఎగ్జిబిషన్ చూడడం కొరకు మనకు లైఫ్ వచ్చింది. మనకు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ లైఫ్ కి. కానీ వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది? స్టార్టింగ్ లో చిన్న సారీ కొరకు వాళ్ళు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మిస్ అయ్యారు. చిన్న సారీ, దాన్ని ఆమె ఓకే అంటే ఇంకా దానికంటే 100ల రేట్లు ఉన్నటువంటి అన్ని సుందరమైనటువంటి వస్తువులను చూస్తూ ఎంజాయ్ చేసి వచ్చేవారు. ఆయన చిన్న సారీ తోటి వాళ్ళు ఆ ఎగ్జిబిషన్ చూడలేకుండా రిటర్న్ వచ్చారు. ద సేమ్ వే మన లైఫ్ లో కూడా చాలా ఎంజాయబుల్ మెమోరీస్, చాలా పెద్ద మధురమైనటువంటి ఘట్టాలు ఫ్యూచర్ లో ఉంటాయి. చిన్న విషయాలకు మనం పట్టుకొని ఏడిస్తే మనం ఆ ఎంజాయ్మెంట్ ను పొందలేము. ఆ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లాంటి మనం ఎగ్జిబిషన్ చూడలేము. కాబట్టి ఇది ఇగ్నోరెన్స్. మీరు పేపర్లో చూస్తున్నారు, సెల్ ఫోన్ కొనియలేదు ఆత్మహత్య. 10th క్లాస్ ఫెయిల్ అయింది అమ్మాయి, ఆత్మహత్య. అంటే ఏంది? గేట్ కానించే రిటర్న్ అవ్వడం అంతే. సో ఆ గేట్ దాటితే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్. సెల్ ఫోన్ కొనియకపోతే ఏంది? తర్వాత దొరకదా? 10th క్లాస్ ఫెయిల్ అయితే ఏంది? మళ్ళా పాస్ గారా? ఇలా శ్రీనివాస రామానుజన్ నేను రేపు రోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే. ఆయన మ్యాథ్స్ లో ఫెయిల్ ఆయన తెలుసా? మ్యాథ్స్ లో ఫెయిల్ అయి ఆయన మ్యాథమెటిషియన్, గ్రేట్ మ్యాథమెటిషియన్ ఆయన. అంటే ఆయన మ్యాథ్స్ లో ఫెయిల్ అయిన ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస రామానుజన్ ఎవరికి తెలుస్తాడు? తెలియదు కదా. కాబట్టి లైఫ్ లో గుర్తుపెట్టుకోండి, చిన్న విషయాలకు గొడవల పడి, ఘర్షణల పడి
మానసిక ప్రశాంతత కోల్పోయి మంచి ఆనందకరమైనటువంటి ఆ దృగ్విషయాలు పొందే అవకాశాన్ని మీరు కోల్పోవద్దు. ఇంకొక టాప్ సీక్రెట్ చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి.